ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆఫ్రికా దేశంలో పుట్టిన ఈ మంకీపాక్స్ వైరస్ గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే భారత్లో కూడా తొలి మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఇలాంటి సమయంలో తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఆఫ్రికా ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడటానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది. పెద్దలకు మంకీపాక్స్ రాకుండా నివారించడానికి తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనుమతులు ఇచ్చింది. ఆఫ్రికాతో పాటు ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ మంకీపాక్స్ పై పోరాటంలో ఇది కీలక ముందడుగు అని WHO తెలిపింది. తాజాగా బవేరియన్ నార్దిక్ సంస్థ అభివృద్ధి చేసిన MVA-BN మంకీపాక్స్ వ్యాక్సిన్ కు WHO ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను అలయన్స్ గావితో పాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయొచ్చు అని తెలిపింది. ఈ క్రమంలోనే ముఖ్యమైన ప్రాంతాల్లో వెంటనే ఈ వ్యాక్సిన్ ను అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని WHO అభిప్రాయం వ్యక్తం చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ను 2 డోసుల్లో ఇవ్వాలని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 వారాల పాటు నిల్వ ఉంచవచ్చునని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారిని రక్షించడంలో 76% ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. ఇక రెండో డోస్ తీసుకున్న వారికి మంకీపాక్స్ వ్యాధి సోకకుండా 82% ప్రభావాన్ని కలిగి ఉందని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. కానీ ప్రస్తుతం టీకాను ఒకే సంస్థ ఉత్పత్తి చేస్తున్నందున సరఫరా చాలా తక్కువగా ఉంది. మరోవైపు ఎంపాక్స్ వ్యాధి పిల్లల్లోనే ఎక్కువగా విస్తరిస్తోంది. కాంగోలో గత వారం నమోదైన ఎంపాక్స్ కేసుల్లో 70% మంది 18 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆఫ్రికా ఖండంలో గడిచిన వారంలో 3160 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 107 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు.